చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఓవైపు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉండగా మరోవైపు కీలక రంగాలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏవి అమలు చేయకుండానే చేసేశాము అని రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకో డప్పు కొట్టుకుంటుంది. ఆచరణ సాధ్యం కాదు అని తెలిసినా చంద్రబాబు తన స్కామ్ల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలు అని తేలాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ రంగాల వారీగా ఆధారాలు చూపిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ నిలదీశారు. ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు చంద్రబాబు కానీ ఆయన మంత్రులు కానీ స్పష్టంగా సమాధానమిచ్చిన పాపాన పోలేదు. అడ్డగోలు వాదనతో దూషిస్తూ దుర్భాషలాడుతూ ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల్లో తీవ్ర చర్చే లేవనెత్తాయి. వైఎస్ ప్రశ్నలేంటో చూద్దాం. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తూ ఉండటం నిజం కాదా? మీ స్కామ్ కోసం చదరపు అడుగుకు 20,000కు పైగా వెచ్చిస్తూ ఉండటం నిజం కాదా? స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్ట్, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, అద్దాల ఫిట్టింగ్, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ దోపిడీ చేస్తూ ఉండటం వాస్తవం కాదా? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం 4,500 రూపాయలు దాటకపోవటం నిజం కాదా? దేశంలో హైవేల నిర్మాణానికి కిలోమీటర్కు సగటున 24 కోట్లు ఖర్చు అవుతూ ఉంటే అమరావతిలో మాత్రం కిలోమీటర్కు 53 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు? ఈ లెక్కన అమరావతి ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుంది? రాజధాని కోసం 47,387 కోట్ల రూపాయలు అప్పులు చేయటం, మరో 9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపించటం నిజం కాదా? 7 బిల్డింగ్లకు 14,092 కోట్లు ఖర్చు చేస్తూ ఉండటం నిజం కాదా? రాజధానిలో మీ మనుషులు ఏబిఎన్ రాధాకృష్ణ, అశ్విని దత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు మీ బినామీలకు రోడ్ల పక్కన, సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు ఇవ్వటం నిజం కాదా? మావిగన్ను సూచిస్తే మీకు బీపీ పెరిగి మీ మంత్రులతో బూతులు తిట్టిస్తూ ఉండటం వాస్తవం కాదా? కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లుతుందెవరు? రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్ళు కాదా? ఆ కేసులో దోషుల్ని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా? మా నాన్నను నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా అని మీరు బెదిరించటం, ఆ మాటలన్న 2-3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం నిజం కాదా? మా చిన్నాన్న వివేకానంద రెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా? మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈ రోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉండటం నిజం కాదా? మీ లాయర్ సిద్ధార్థ లూత్రానే దస్తగిరి తరపున కూడా వాదిస్తూ ఉండటం వాస్తవం కాదా? చంద్రబాబు బావమరిది ఆయన వియంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని ఇద్దరిని కాల్చి పడేయలేదా? ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మెన్ ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా? ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకుని కేటీఆర్ తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? సొంత మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కున్నదెవరో? వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతూ ఉండటం నిజం కాదా? మల్లెల బాబ్జీ ఎందుకు లాడ్జీలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఎందుకు దర్యాప్తు చేయలేదు? జర్నలిస్టు పింగళి దశరథ రామను చంపిందెవరు? 2015లో పెట్రోల్పై 31% వ్యాట్, డీజిల్పై 22.5% వ్యాట్ విధించింది మీరు కాదా? మీ కాంట్రాక్టర్కు రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసిందెవరు? సూపర్ 6, సూపర్ 7 సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేసిందెవరు? అప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు సంతానమే సంపద అంటున్నది మీరు కాదా? మహిళల్ని పిల్లలను పుట్టించే యంత్రాలుగా చూస్తూ డబ్బులు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నదెవరు? 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు? రైతులకు ఉచిత పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ ఎగ్గొట్టిందెవరు? ఆర్బీలను నిర్వీర్యం చేసిందెవరు? ఏ పంటకు రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా పట్టించుకోనిదెవరు? విద్యా దీవెన, వసతి దీవెన కింద 9,728 కోట్లు ఇవ్వాలనటం నిజం కాదా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదెవరు? రాష్ట్రంలో సోషల్ మీడియా సెన్సార్షిప్ కొనసాగుతూ ఉండటం నిజం కాదా? మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులను అడ్డు పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉండటం వాస్తవం కాదా? రాష్ట్రంలో విత్సలవిడిగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగుతూ ఉండటం నిజం కాదా?
ఓవైపు పొదుపు చర్యలంటూ చంద్రబాబు ఆయన కొడుకు దత్తపుత్రుడు వేర్వేరుగా ప్రైవేటు చాపర్లో తిరుగుతుండటం నిజం కాదా అని చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్. చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నిస్తే ఒక్కటంటే ఒక్కదానికి కూడా చంద్రబాబు ఆయనకు సమాధానం చెప్పలేదు. పైగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ డైవర్షన్ రాజకీయం చేయటం మాత్రమే కనిపిస్తోంది.